ఈ మధ్య విశాఖపట్నం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి మేజర్ హబ్బుగా మారుతుంది. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ప్రజల పెద్ద కళ. ఇది 2026లోనే నెరవేరబోతోంది. బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రాకి ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదని ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని స్టార్ట్ చేసినారు. నేను ముందుగానే చెప్పినట్టు చాలా యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ వైజాగ్లోనే జరుగుతున్నాయి కాబట్టి మన రాజకీయ నాయకులు కొద్దిగా గమనించి మిగతా ప్రదేశాల్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికి కూడా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింటే బాగుండు అనేది నా ఉద్దేశం. ఇంకొక పెద్ద డిబేట్ ఏం జరుగుతుంది అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ని సిబిఎన్ గారు తెచ్చారా, జగన్ తెచ్చారా? ఈ డిబేట్ ఎక్కువగా నడుస్తుంది. మనం ఈ వీడియోలో న్యూట్రల్ గా నిజంగా ఎవరు ఏం చేశారు అనేది చూద్దాం. దాని తర్వాత పారామీటర్స్ వైజ్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ గా నామకరణం చేశారు. ఇది వైజాగ్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో దీన్ని నిర్మిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటంటే అంతకుముందు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమీ ఉండదు. ఆ ప్లేస్ లో ముందు నుంచి అంటే ఆ ప్రాంతంలో ఉండే ఫార్మర్స్ దగ్గర నుంచి ఆ ప్లేస్ నుంచి తీసుకొని కొత్తగా దీన్ని నిర్మిస్తున్నారు. బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఊరికి దూరంలో కట్టినారనమాట. సో ఇప్పుడు మాకు ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేదానికి క్యాబ్ తీసుకోవాలి. క్యాబ్కి ఎంత అవుతుంది? 1000 నుంచి 1500 వరకు అవుతుంది. ఇలాంటి ఇష్యూ అక్కడ కూడా రావచ్చు. అక్కడ కూడా వైజాగ్ లో కూడా భోగాపురం వెళ్ళాలి అంటే 45 కిలోమీటర్స్ అని మనం ముందే అనుకున్నాం కదా. సో క్యాబ్ ఫెసిలిటీలు, ఆ రన్వేలు అవి ఇవి బాగుండాలి. క్యాబ్ ఫెసిలిటీలు ఉన్నా కానీ అమౌంట్ అయితే బేర్ చేయగలగాలి. ఇంకోటి ఏంటంటే 1 అవర్ పట్టొచ్చు. సో అంత టైం అయితే స్పెండ్ చేయగలగాలి. ఇప్పుడు మనము ఈ ఎయిర్పోర్ట్ ఎలా స్టార్ట్ అయింది, ప్లానింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు ప్లాన్ చేశారు, దాని తర్వాత డిఫరెంట్ గవర్నమెంట్స్లో అంటే సిబిఎన్ గారు గవర్నమెంట్లో ఫస్ట్ టర్మ్లో ఏం చేశారు, సెకండ్ టర్మ్లో ఏం చేశారు, జగన్ గారు ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకుందాం. సిబిఎన్ గారి ఫస్ట్ టర్మ్లో 2014 నుంచి 2019లో ఏం జరిగింది అంటే దీని గురించి ఆలోచన చేశారు. దాని తర్వాత దాన్ని ప్లానింగ్ స్టేజ్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ అన్ని తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే పిపిపి మోడల్లో జిఎంఆర్ని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ల్యాండ్ అక్విజిషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. 2019లో చంద్రబాబు గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. అంటే మనం క్లారిటీగా చెప్పుకోవాలి అంటే సిబిఎన్ గారి ఫస్ట్ టర్మ్లో ప్లానింగ్ అయింది, అప్రూవల్స్ అన్ని వచ్చాయి, పునాది వేశారు. 2019లో గవర్నమెంట్ మారి జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. సో వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ అక్విజిషన్ చేశారు. దాని తర్వాత ఈ ఫ్యామిలీస్ని మూవ్ చేసినప్పుడు వాళ్ళకు కాంపెన్సేషన్ అయితే ఇచ్చారు. కొన్ని కోర్ట్ కేసెస్ ఉంటే దాని నుంచి బయటకు వచ్చారు. యాక్చువల్ ప్రోగ్రెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే నా మీనింగ్ ఏంటంటే యాక్చువల్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటున్నా. 2023లో జగన్ గారు మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేశారు దీనికి. సో ఈ టెన్యూర్లో 3.8 కిలోమీటర్స్ రన్వే, టర్మినల్ బిల్డింగు, నెక్స్ట్ టాక్సీ వేసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేశారు. సో జగన్ గారి హయాంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక షేప్కి వచ్చింది. 40% వరకు అయింది. సిబిఎన్ గారి నెక్స్ట్ టర్మ్లో గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ కదా, జస్ట్ గవర్నమెంట్ మారితే అవన్నీ స్టాల్ అయిపోవు కదా. సో ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఆ 40% నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 90% వరకు కంప్లీట్ చేశారు. అందుకే ఇప్పుడు లేటెస్ట్గా మినిస్టర్ గారు కూడా వచ్చి 90% కంప్లీట్ అయిపోయిందని ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా అక్కడ దిగింది. ఇప్పుడు ఏంటంటే వెరీ నియర్లో మొత్తం 100% కంప్లీట్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎన్ని జాబ్లు వస్తాయి, ఎవరైనా అదైతే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇనిషియల్గా ఇవైతే పర్మనెంట్ వర్క్స్ కాదు, కన్స్ట్రక్షన్ వర్క్ అరౌండ్ 8,000 వరకు అయితే ఉంటాయి. నెక్స్ట్ డైరెక్ట్ జాబ్స్, అక్కడ వర్క్ చేసేవాళ్ళు అంటే పర్మనెంట్ జాబ్స్ ఒక 10,000 వరకు అయితే కంపల్సరీ ఉంటాయి. అవి ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఇంకా ఎక్స్టెండ్ చేసే కొద్దీ మళ్ళీ వెళ్తూ ఉంటాయి. థర్డ్ది ఇండైరెక్ట్ జాబ్స్ అయితే చాలా ఉంటాయి. మనం ముందుగానే అనుకున్నట్టు క్యాబ్ ఫెసిలిటీలు అవి ఇవి కావాలి కాబట్టి ఇండైరెక్ట్గా ఎయిర్పోర్ట్ పెద్దది వస్తుంది అంటే చాలా ఇండైరెక్ట్ జాబ్స్ అయితే ఉంటాయి. ఫ్యూచర్లో ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంఆర్ఓ ఫెసిలిటీ, ఏవియేషన్ అకాడమీ. అంటే ఎంఆర్ఓ ఫెసిలిటీ అంటే ఏదైనా ఫ్లైట్కి ఏదైనా సర్వీస్ ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్లకుండా అక్కడే సర్వీస్ చేసే టైప్లో ఈ ఎంఆర్ఓ ఫెసిలిటీని ఫ్యూచర్లో అయితే
కన్స్ట్రక్ట్ చేస్తారు అని ఫ్యూచర్ ప్లాన్స్ లో ఉంది. ఇప్పుడు పారామీటర్స్ గురించి అంటే టెక్నికల్ గా ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది అంటే 2200 acres లో ఉంది. రన్వే 3800 meters లో ఉంది. ఇంకోటి ఏంటంటే పర్ ఇయర్ కి 60 lakhs వరకు ప్యాసింజర్స్ ని ఇది అకామిడేట్ చేయగలదు. బట్ ఎక్స్టెన్షన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. వన్స్ అవి ఎక్స్టెన్షన్ అయితే 1 crores వరకు పర్ ఇయర్ కి ప్యాసింజర్స్ ని అకామిడేట్ చేస్తుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే కార్గో ఫెసిలిటీ కూడా ఫ్యూచర్ ప్లాన్ లో ఉంది. నేను ముందే చెప్పినట్టు ఈవెన్ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏమైనా రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ వస్తే అక్కడే ఫెసిలిటీ ఉండేటట్లు ఇది కూడా ఫ్యూచర్ ప్లాన్ లో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ లో ఒక రోజుకి 200 ఫ్లైట్స్ ల్యాండింగ్ డిపార్చర్ అయితే అవ్వచ్చు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాభాలు, ఆల్రెడీ ఉండే ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా కానీ అది చిన్నది కాబట్టి ఎక్స్పాండ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అదొకటైతే. ఇంకోటి ఏంటి, మనం ముందుగానే అనుకునేట్టు జాబ్స్ అయితే వస్తాయి. ఇంకొకటి ఏంటి, మనకి వైజాగ్లో ఎక్కువగా ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు సైక్లోన్స్ అవి ఇవి వచ్చినప్పుడు ఇది బ్యాకప్ గా అయితే ఉపయోగపడుతుంది. అంటే ఇది బ్యాకప్ కాదు, 2 ఎయిర్పోర్ట్లు ఉన్నప్పుడు ఏదో ఒకటి వర్క్ అవుతున్నా కానీ ఇబ్బంది ఉండదు జనాలకి. మనకి ఇంకోటి ఏంటంటే అది తీర ప్రాంతం కాబట్టి ఈ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వాటికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడిప్పుడు ఐటీ రిలేటెడ్ అన్నీ వస్తున్నాయి కాబట్టి వీటికి కూడా అంటే ఆ పర్టికులర్ క్లయింట్స్ కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళకు కూడా సౌకర్యంగా అయితే ఉంటుంది. నష్టాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టము ఓవరాల్ ఏపీకి అయితే అక్కడ పెట్టిన దానివల్ల మిగతా వాళ్ళు అయితే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే అక్కడే డెవలప్ అవుతుంది కాబట్టి ఏపీ పరంగా చూసుకుంటే. బట్ వైజాగ్ వాళ్ళకి అదేం నష్టం అయితే ఏం కాదు. ఇంకోటి ఏంటంటే ట్రావెల్ డిస్టెన్స్ అయితే పెరుగుతుంది. 45 kilometers ఉంది కాబట్టి ట్రావెల్ డిస్టెన్స్ పెరుగుతుంది. అంత అమౌంట్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది క్యాబులకి వాటికి వీటికి. కొద్దిగా ప్రీ ప్లాన్ చేసుకోవాలి, అంత టైం పడుతుంది కాబట్టి. అది కాకుండా ఇప్పటికి కంప్లైంట్ ఏంటంటే ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ప్రాపర్గా కంప్లీట్ కాలేదు అని ఒక కంప్లైంట్ అయితే ఉంది. అది స్టార్ట్ అయ్యే టయానికి అవన్నీ కంప్లీట్ చేయగలిగితే బాగానే ఉంటుంది. సో కన్క్లూజన్ ఏంటంటే ఇదేదో ఒక గవర్నమెంట్ ఘనత అయితే కాదు, అంటే సిబిఎన్ గారి ఘనతో జగన్ గారి ఘనతో కాదు. సో గవర్నమెంట్లు అన్నీ కంటిన్యూస్గా దానిపైన ఎఫర్ట్ పెట్టగలిగితేనే ఇలాంటి మెగా ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఘనత, అంటే ఒకరికైతే దీన్ని బయాస్డ్గా అయితే చూడాల్సిన అవసరం అయితే లేదు.